రాబోయే తిరుపతి ఉప ఎన్నిక గురించి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు యావత్ దేశానికం ఎదురు చూస్తోంది. ఎంత మెజార్టీ రావాలంటే ఢిల్లీలో పార్లమెంట్ సాక్షిగా చెప్పుకోవాలి, ఎవరి గురుమూర్తి 2 లక్షల మెజార్టీ వచ్చింది. గెలిచేది ఎవరు అనే దానికోసం కాదు, ఆ గెలుపు స్థాయి ఎంత అనే దానికోసం. బీజేపీ మిత్రపక్షాలు కలిసి పోటీ చేస్తున్నా, టీడీపీ దొడ్డిదారిన మద్దతు ఇస్తున్నా, వైఎస్ఆర్సీపీ పార్టీ గాని జగన్ గాని అదరక బెదరక పోవడానికి కారణం ఆ సీటు తమది అన్న ధీమా. ప్రజలు ఎప్పుడూ అభివృద్ధికి సంక్షేమానికి ఓటేస్తారనేది నిజం. ఇప్పుడు తిరుపతి ఎన్నికల్లో జరిగేది అదే. ఏమీ లేని అమ్మ ఎగిరి ఎగిరి పడుతుంది, అన్నీ ఉన్న అమ్మ అణిగి మణిగి ఉంటుంది అనే తీరును తిరుపతి ఎన్నికల ప్రచారం చూస్తే అర్థమవుతోంది. ఏది ఏమైనా తిరుపతి పగ్గం వైసీపీకి తథ్యం.